లోకేష్ మాట అంటే మాటే. గత ఎన్నికల ముందు ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకి అడుగులు వేగంగా పడుతున్నాయి. వాటితో పాటు ఇళ్ల పట్టాల సమస్య, దానిపైన ఆ రోజు ఆయన వాగ్దానం చేశారు. కిందటి వారం శుక్ర శనివారాల్లో సుమారుగా 3000 పట్టాలు, ఇళ్ల పట్టాలు ఆ పేదలకు పంచి వారి కళలో ఆనందం చూసి, ఇక్కడ గమ్మత్తుగా ఇంకో విషయం ఏంటంటే ఈయన బట్టలు పెట్టి మరి ఇళ్ల పట్టాలు అందజేయటం ఆ కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సహజంగా గత పాలనలో ఇళ్ల పట్టా ఇవ్వటం అంటే 10%, 20% కమిషన్లు తీసుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టానుసారంగా ఇచ్చారు. ఇవాళ అది కాదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఆ పద్ధతి లేదు. నారా లోకేష్ గారు ఆ పేదల ఇళ్లకు వెళ్ళి బట్టలు పెట్టి మరి ఆ పట్టాలు ఇస్తామంటే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆనందపడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ లోకేష్ని కీర్తిస్తున్నాయి. అది నాయకుడు అంటే, అది నాయకత్వ లక్షణం అంటే. ప్రజలతో మమేకం అవుతూ ప్రజలకు కావాల్సిన సేవలు చేస్తూ వారికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధి చేస్తే ఆ నాయకుడిని గుండెలో పెట్టుకుని చూసుకుంటారు ప్రజలు. 19లో ఆయన ఓడిపోయినా 5000 తక్కువ మేజార్టీతో ఓడిపోయాడు. ఆ రోజు సమయం లేదు. ప్రకటించిన తర్వాత నెల రోజులే ఆయనకు సమయం ఉంది. కొత్త నియోజకవర్గం. ఆయన అంతకుముందు ఎప్పుడు ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన పరిస్థితి కూడా లేదు. కానీ ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా 5000 ఓట్లతో మాత్రం ఆయన ఓడిపోయాడు. అదే 24 వచ్చేటప్పటికి 91,000 చిల్లర ఓట్లతో భారీ ఆధిక్యతతో రాష్ట్రంలోనే 3వ స్థానం సంపాదించినాడు ఆయన. ఆయన మీద ప్రత్యర్థి నిలబడ్డ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆయనకు వచ్చిన మెజార్టీలో సగం కూడా రాల. అనేక వేషాలు వేయటం చూసాం. ఆ కరకట్ట కమల్ హాసన్ కబుర్లు, డబ్బాలు కొట్టుకోవటం, చంకల ఫైలు బట్టి తిరగటం, జగనుడికి సలాం కొడుతుంది తప్ప ఆ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆ వ్యక్తి ఒక్క గుంట కూడా పోడ్చలేకపోయాడు. ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, ప్రధాన రహదారులు కానివ్వండి, అన్నీ గుంతల మయం నాశనం చేసి పెట్టాడు 10 సంవత్సరాల్లో. లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత కూడా నిత్యం ఆ ప్రజలకి వెన్నంటుంటూ అనేక కార్యక్రమాలు చేశాడు ఆయన. అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాడు, పేదలకి బళ్ళు ఇచ్చాడు, ఇస్త్రీ బళ్ళు కానివ్వండి, ఛాయ్ బళ్ళు కానివ్వండి, రకరకాల బళ్ళు కార్యక్రమాలు చేపట్టాడు ఆయన. ఆయనకి దగ్గరికి వచ్చే ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నాడు. కుట్టు మిషన్లు ఇచ్చాడు, కుట్టులో శిక్షణ ఇచ్చాడు. శిక్షణ ఇచ్చి ఆ మహిళలకు కుట్టు మిషన్లు కూడా సొంత డబ్బులు ఇచ్చాడు ఆయన. హెల్త్ సెంటర్లు పెట్టారు నిత్యం. ఇవాళకి ఆనాడు హెల్త్ సెంటర్లు పెట్టి చెకప్లు చేసి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఈరోజు కూడా మందులు సప్లై చేస్తారన్నాడు ఆయన. అనేక కార్యక్రమాలు చేశారు. మంగళగిరి నభోతో నా భవిష్యత్ అలా తయారవుతుంది. దేశం మంగళగిరి వైపు చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి. 2వ విడతలో మరో 634 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు ఇవాళ. మన ఇల్లు మన లోకేష్ పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా సోమవారం 624 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల నుండి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం కొలనకొండ గ్రామానికి చెందిన 231 మందికి, పద్మశాలి బజార్కి చెందిన 127 మందికి పట్టాలు అందజేస్తారు. మధ్యాహ్నం పెనుమాక గ్రామానికి చెందిన 179 మందికి, ఉండవల్లి గ్రామానికి చెందిన 77 మందికి, ఇప్పటం గ్రామానికి చెందిన 10 మందికి మొత్తంగా 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేస్తారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాజకీయాలు ఎప్పుడు విజయానికి దగ్గరదారులు ఏముండవు. కష్టపడి పనిచేయటం, ఆ ప్రజలతో మమేకం అవటం, వారికి దగ్గర అవటమే విజయానికి దారితీస్తాయి. ఆ ప్రజల అభిమానాన్ని పొందాలంటే కుల, మత, ప్రాంత భావనల నుంచి, రాజకీయ విద్వేష వాతావరణం నుంచి అందరినీ బయటికి తెచ్చి రాజకీయం చేసేది మీ మంచి కోసమే అని మొదట వారికి నమ్మకం కలిగించాలి. మంత్రి నారా లోకేష్ కేస్ స్టడీగా తీసుకుంటే రాజకీయం ఎంత సక్సెస్ఫుల్గా చేయొచ్చో అర్థమవుతుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన లోకేష్ పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రి పదవి చేపట్టిన తర్వాత మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనుల విషయంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి కనిపెట్టుకుని ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. వీలైనన్ని సమస్యలు పరిష్కరించారు. అధికారంతోనే పరిష్కరించగలిగే సమస్యలకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేరుస్తున్నారు. మంత్రిగా ఉన్న, పార్టీ బాధ్యతలు చేపడుతున్నా మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీల జాబితాను పక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నారు. మంగళగిరిలో ప్రజలు వాకింగ్కి వెళ్లేందుకు అటవీ పార్కును ఉపయోగించుకుంటారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆ పార్కులోకి వాకింగ్కి వెళ్ళడానికి డబ్బులు కట్టాల్సి వస్తుందని ఫిర్యాదు చేశారు. దాంతో డబ్బులు కట్టకుండా వాకింగ్కి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తారని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం
ఆయన ప్రయత్నం చేశారు. అది అటవీ ప్రాంతంలో అటవీ భూమి అవటం వల్ల వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ వెసులుబాటు ఇస్తే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ఆయన దాన్ని పక్కన పెట్టి ఆయన సొంత నిధుల నుంచి సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు కట్టడానికి ఒప్పుకొని ఆ వాకర్స్కి అందరికీ ఫ్రీ వాకింగ్ డబ్బులు కట్టకుండా ప్రవేశ రుసుము లేకుండా ఆ భారాన్ని తన మీద వేసుకుని నారా లోకేష్ గారు సంవత్సరానికి సుమారుగా 5 నుంచి 6 లక్షలు కడతాకి ఒప్పుకొని ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన సొంత నిధుల నుంచి నారా లోకేష్ గారు సొంత నిధుల నుంచి ఆ ఈకో పార్క్కి ప్రవేశ రుసుము ఎంతమంది వెళ్తున్నారో వారికి ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి ఆ డబ్బులు మొత్తం ఆయన కడతా నిర్ణయం తీసుకుని వాకర్స్కి చక్కటి అవకాశం కల్పించారు. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. 2.5 దశాబ్దాల కళ సాకారం. అందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గంలో పేద ప్రజల 2.5 దశాబ్దాల కళను సాకారం చేస్తూ శాశ్వత ఇంటి పట్టాలను అందజేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ ప్రచారం చేస్తూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వ భూములో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేసి మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కళలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 91,000కు పైగా భారీ మెజార్టీతో లోకేష్ను గెలిపించారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు లోకేష్ కార్యాచరణ మొదలుపెట్టారు. లోకేష్ ఇచ్చిన హామీలో ప్రధానమైనది ఇళ్ల పట్టాల సమస్య. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో కొండవాళ్ళు నివాసాలు ఏర్పరిచి నివసిస్తున్నారు. వారంతా కష్టపడి తినక కష్టపడి తాము నిర్మించుకున్న ఇంటిని స్థలంతో సహా క్రమబద్ధీకరించాలని దశాబ్దాలుగా ఎంతోమంది నాయకులను వేడుకుంటూనే ఉన్నారు. ఆయన ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఇప్పటికి 3,000 పట్టాలు పంపిణీ జరిగింది. ఈరోజు 624 పట్టాలు పంపిణీ జరగబోతోంది. భవిష్యత్తులో త్వరలోనే మిగతా వారికి కూడా పట్టాలు ఇస్తారు. ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటున్నారు. అద్భుతంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గత పాలనలో అదే నియోజకవర్గంలో ఉంటూ కూడా ఆయన ఏం చేశాడో చూసాం. ఆయన ఇంటికి అడ్డం వస్తున్నారని చెప్పి పేదల గుడిసెల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి వాళ్ళు అక్కడి నుంచి తరిమి కొట్టేశారు. అదే చూసాం. నాడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వికృత చేష్టలు చూసాం. నేడు లోకేష్ గారు వాళ్ళందరినీ ఆదుకుంటూ వాళ్ళకి పట్టాలు ఇస్తూ వాళ్ళకి మంచి చెడు చూసుకుంటున్న కార్యక్రమాన్ని చూస్తున్నాం. ఆ నియోజకవర్గంలో అమరావతి అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయన మంది మార్పురం చేసిన అల్లరిని అందరం చూసాం. ఆ మంగళగిరి నియోజకవర్గంలో కమ్మకులం ఎంత శాతం ఉందో ప్రపంచానికి తెలుసు. అతి తక్కువ మంది కమ్మ కులస్తులు ఉన్న నియోజకవర్గం అది. అలాగే కుప్పం 100లో ఉంటారేమో, హిందూపురం 100లో ఉంటారు, లేదంటే బాగుంటే 2,000 మంది ఉంటారు. అదే పరిస్థితి మంగళగిరిలో కూడా 2,000 3,000 లేదంటే 4,000 ఓట్లు ఉండి ఉంటారు బహుశా. ఆ సామాజిక వర్గం లేని నియోజకవర్గాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు అద్భుతంగా పనిచేస్తూ ఆ ప్రజల అభిమానాన్ని పొంది వాళ్ళకి సేవలు చేస్తూ వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధి చేస్తూ ఎలా ఘన విజయం సాధించుకొస్తున్నారో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి లాగానో ఇంకొకళ్ళలాగానో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ మనుషులు వాళ్ళ సామాజిక వర్గం అత్యధిక శాతం ఉన్న ప్రాంతాలు చూసుకొని వాళ్ళు పోటీ చేసి గెలవట్ల. తమ సామాజిక వర్గం లేని నియోజకవర్గాలను ఎంచుకొని ఆ ప్రజల మన్ననలు పొంది వాళ్ళకి సేవలు చేసి వాళ్ళకి అభివృద్ధి చేసి చూపిస్తూ వారి గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నారు. 3 నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఉండదు, లేదు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువ, అతి తక్కువ. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు కుల రాజకీయాలు చేస్తున్నారో, ఎవరు ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారో అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి గుర్తు చేసుకోండి. కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు, హిందూపురం నందమూరి బాలకృష్ణ గారు, మంగళగిరి నారా లోకేష్ గారు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఆ 3 నియోజకవర్గాల్లో ఆ కమ్మ సామాజిక వర్గం ఎంత ఉంది, ఎన్ని ఓట్లు ఉన్నాయి, వీళ్ళు ముగ్గురు ఎలా గెలుస్తున్నారు. ప్రజలకు సేవ చేసి వారికి అభివృద్ధి ఏంటంటే చూపించి వారి మనసులో స్థానం సంపాదించుకుని గెలవాలి. కానీ గత పాలకులకు మళ్ళీ కులాలుగా విడదీసి మతాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టి చేస్తే ఆ రాజకీయం ఎక్కువ కాలం నిలబడదు. చూసాంగా ఏమైందో. 2024లో తీర్పు ఎలా ఇచ్చారో ప్రజలు చూసాం కదా. అదే పరిస్థితి భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి అవుతుంది.